people, welcome back to our YouTube channel Shampalacha. 5 నెలల జర్నీ వీడితో ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇట్స్ బీన్ లాంగ్ టైం. బేబీకి మీద సపరేట్గా ఒక వీడియో వచ్చి ఏదో సెకండ్ మంత్ బర్త్డే సెలబ్రేషన్ ఏమో చేసిన 3 నెలలు అవుతుంది. 1 to 5 months వరకు వీడితో ఎట్లా గడిపినాము అని ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాం అనమాట. అండ్ మా తమ్ముడు కోసం అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. ఎట్లా అండి మోడల్ చూడు, 5 months ఎట్లా అయిపోతున్నాయి అంటే టకా 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 అని అయిపోతుంది. చాలా ఫాస్ట్ అయిపోతుంది. అసలు టైం అర్థం కావట్లే, డేస్ అర్థం కావట్లే. వాడిని చూస్తూ అట్లా బతికేయచ్చు అనమాట. ఫుడ్ కానీ మస్తు పొజెసివ్ మా పిల్ల ఏంజిల్ అక్సక్ అయితే. వాడిని చూస్తే అస్సలు పాపం కుళ్ళుకుంటారు ఈ మధ్య. ఎందుకు ఏడ్చినావే? అవును, ఎట్లా ఏడ్చింది అనుకో మమ్మీ. నువ్వు అయితే ఇప్పటి నుంచి నన్ను ఏం చూసా మస్తు ఏడ్చింది, అసలు ఫుల్ ఏడ్చింది, సీరియస్ గా ఏడ్చింది. వాడికి పుట్టుమొచ్చింది నెత్తిలో. అది ఏంజిలే, నాకు కూడా ఉండే అంట. అయితే చిన్నప్పుడు ఏంజిల్ చూసుకోవాలంటే వీడిని చూసుకుంటే సరిపోతుంది అని చెప్పిన. వీడు ఏంజిల్ ఒకేలా అంటే నా కొడుకు క్యూట్ లేదు. ఉన్నాడు బట్ ఏంజిల్ వేరే లెవెల్ ఉండే. వాడు ఉంటే టైమే తెలీదు. వాడు ప్లస్ 1 monthకే ఇంత చబ్బి అయినా. బట్ అప్పుడు నాకు నచ్చలేదు. వాడు ఎట్లనో ఏలియన్ ఫెల్ అలాగా ఉండే. నిజంగా ఫస్ట్ ఏలియన్ లాగానే అనమాట. జెన్యూన్ గా చెప్పండి, గుద్దుతే నేను చెప్తున్నా. ఓకే, మై పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది. గుద్దుతా, ఇట్స్ మై ఒపీనియన్. బొగ్గలేసుకొని పెట్టినవాడు. నువ్వే పెద్ద ఏలియన్ లాగా ఉండే. గుద్దుతా ఏమే నా కొడుకుని వెళ్ళినట్టు నెత్తి ఎందుకే నేను ఏడ్చింది. నిజం చెప్పాలంటే ముగ్గురు క్యూటే. ఎదిగినా ఏంజిల్ క్యూట్ ఉండే కానీ ఏంజిల్ పుట్టగానే అయితే ఎలియనే ఉండే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో ఏంటంటే స్పెండింగ్ టైం విత్ హిమ్ వాస్ సో నైస్. నీకు ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పు, లేకపోతే ఏలియన్ గిలియన్ అంటే మంచిగా కూడా చెప్తున్నా. కొంచెం ఏలియన్ లాగానే ఉంటాడు అనుకో. కొడుకు మేము ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వీడు ఉన్నప్పుడు వెళ్ళిండే. అండ్ వీఆర్ మిస్సింగ్ హిమ్. అంటే 10 years అయిపోయింది, 100 years అయిపోయింది అన్నట్టే అనిపించింది. 1 day ఆఫ్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాడిని చాలా మిస్ అయ్యింది హాలిడేస్ తర్వాత. మళ్ళీ ఒకసారి నన్ను మంచిగా చూచుకున్నాడు అక్కని కదా. సో ఐ లైక్ కేరింగ్ చేసేదైతే ఏంజిల్, ఎక్కువ ఏడిపించేదైతే అక్స, ఎక్కువ కొట్టేదైతే పాపా, ఎక్కువ కోరికేది ఏదంటే నేను. నువ్వు కొరకాకు ఇంకొకసారి, ఇది 2వ సారి. నువ్వు ఇంకోసారి కొట్టొద్దు చెప్తున్నాను. వీడి ప్రెజెన్స్ ఇంట్లో ఎట్లా అయిపోయిందంటే లాట్ ఆఫ్ జాయ్, లాట్ ఆఫ్ యునో ఫన్, లాట్ ఆఫ్ హ్యాపెనింగ్ మూమెంట్స్ ఎక్కువైపోయినాయి అనమాట. అంటే ఒక డేలో మనకు సాచురేషన్ పాయింట్ ఉంటుంది, న్యూట్రల్గా వెళ్ళే మూమెంట్స్ చాలా ఉంటాయి. ఒక డేలో ఒక ఎక్స్టెండ్ ఏం చేయాలో అర్థం కాదు, కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది, ఇట్లాంటి మూమెంట్స్ ఉంటాయి. అలాంటివి చూసి అయితే 5 నెలలు అయింది నేనైతే. సో త్రూ అవుట్ ద టైమ్ ఎవ్రీ మూమెంట్ ఆ జాయ్ అనేది ఇట్లా ఓవర్వెల్మింగ్గా ఇట్లా పాలు పొంగినట్టు పొంగితేనే ఉంటుంది. జస్ట్ బికాజ్ ఏంటంటే ఈడు అంటే నేను ఆల్రెడీ రీసెంట్ టైమ్స్ చెప్పింటా, ఎక్కువ నవ్వుతాడు అనమాట బాగా. సో వీడిని బాగా నవ్వించే ప్రాసెస్లో అండ్ ఆ కనెక్షన్ అనేది చాలా ఘోరంగా కనెక్ట్ అయిపోయినాయి నేనైతే. ఫుల్ నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు. అండ్ డే బై డే వీడి గ్రోత్ని చూస్తూ ఉన్నాను కదా. అంటే వెయిట్ గెయిన్ అవ్వడం అవ్వచ్చు,
అరుస్తాడు, నేనంటే అని అరుస్తాడు అనమాట. సేమ్ రియాక్షన్స్. సో అరవడం అవ్వచ్చు. అండ్ ఈ డే బై డే కొంచెం పోలికలన్నీ నావే కనపడడం. ఓకే, సో ఎక్కువ క్యూట్ ఉండడం అనేది కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ వచ్చిన కాబట్టి ఎక్కువ నాలైనా క్యూట్ అనిపిస్తూ ఉంటాడు అనమాట. సో వీనికి మంచి చెడ్డలు చూసుకోవడంలో నేను కూడా కొంచెం టేక్ కేర్ చేస్తాను వీడిని. సో అది కూడా కొంచెం ఎక్కువ మెమొరీగా అయిపోతుంది డే బై డే. ఈ మధ్య గిచ్చుతుండు బాగా, ఇట్లా దగ్గరకు వస్తుంది ఇట్లా పట్టుకొని ఇట్లా వీకుడే గీక్కిలే నా కొడుకే కదా అని వదిలేస్తే చర్మాలు లేచిపోయేటట్టున్నాయి. పోనీలే అని వదిలేస్తుంటే వాడు గీక్కుంటున్నాడు రక్తం వచ్చేటట్టు. జర మమ్మీని వాడికి జుట్టు లేదని మా జుట్టు తీసుకుంటున్నా. జుట్టు లేదే, ఇది జుట్టు కదా అక్సా నేను చెప్తున్నా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అదే అండి, బట్టతల అంటుంది, ఫ్యూచర్ లో విగ్ షాపులు పెట్టుకోరా అంటుంది అని తిడుతుంది మధ్య. అంటే మేము యాక్చువల్లీ వీడిని తిడితే వాళ్ళ మమ్మీకి కోపం వస్తుందని చెప్పేసి వాడిని తిడుతున్నాం అనమాట. ఇట్లా తిడుతున్నాం, ఒకసారి తిడదామా? తిట్టి పంది కాళ్ళగా ఎట్టున్నది చూడు, దున్నపోతు పలిసాడు పలిసి. మమ్మీ నాకే డబుల్ చిన్న ఉండదు మమ్మీ, ఆడుకొస్తుంది మమ్మీ. ఇట్లా పెడతాడు డబుల్ చిన్న. ఆ మూకు ఇట్లా వచ్చింది, బుగ్గలు తిరిగి ఇట్లా వచ్చినాయి. మళ్ళీ ముక్కు ఇంత లావైంది. తాగినాక కూడా అంచుటి ఇంతే. పాలు తాగి మందు తాగినట్టు చేస్తా ఉంటాడు, ఊగుతా ఉంటాడు ఇట్లా. గుండోడు ఇంటికలే గుండోడు విగ్ షాప్ పెట్టుకుందాం. మూత 2 కిలోలు ఉంటుందా? మొన్న హైలైట్ కదా, ఏదో ఫాస్ట్ గా నాన్ స్టాప్ తిట్టుకుని లాస్ట్ గా విగ్ షాప్ పెట్టుకుంటున్నాను, బట్టతలు అడిగిరాను. అండ్ ఇంకోటి రే ఇగో అవతార్ చెవులు రా, అవతార్ చెవులు రా అట్లా అనమాట. చాలు ఇంకా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలే వాడిని అట్లా ఏడిపిస్తా ఉంటే వాళ్ళ మమ్మీకి కోపం వస్తా ఉంటది. తను తింటూ నువ్వైతే నిజమే బ్రో. నా జుట్టు అయితే ఇగో సగం వాడు వీకేసిండు, సగం సో బేసిక్ ఏంటంటే వాళ్ళతో మస్తు హెల్దీ అవుతుంది టైము. ఇంకోటి వీనికి ఛానల్ క్రియేట్ చేసిన, వీని హ్యాపీ మూమెంట్స్ని కొంచెం క్యాప్చర్ చేసి వీన్ వాయిస్ నా వాయిస్ లాగా, వాడి ఇన్నర్ వాయిస్ నేను మాట్లాడుతున్నా అంటే ఎట్లా వస్తుందో తెలియదు. ఎక్కువ లైక్లు అయితే వస్తలేవు కానీ పర్లేదు, వీడియోస్ మాకు మంచిగా అనిపిస్తున్నాయి. లైక్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా కాల్ చేసి కొంచెం మంచిగా ఉంది, ఇన్నర్ వాయిస్ బాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక ఇదనమాట. ఈ మధ్య కొంచెం లిప్స్ నొప్పులు అని గురుకుతా ఉంటుంది. యాక్చువల్లీ మధ్యాహ్నం ఎప్పుడో వండుకొని ఇక ఇందాకే లేచిండు, కను రెప్పలకి కూడా కొవ్వు పట్టింది. సో అదనమాట. మధ్యాహ్నం వండుకొని ఇప్పుడు లేచి మంచి అంటే వీడు అందరి బర్త్డేలకు ఆడే గిఫ్ట్ అండి, మొత్తం బర్త్డేస్ కి వీడే గిఫ్ట్. స్నేల్ తెలుసా నీకు? స్నేల్ అవి కొన్ని ఇయర్స్ దాకా వండుకుంటాయి, అట్లనే వండుకుంటాయి. స్టాప్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్ నౌ. ఇంకా అయిపోయింది. ఇట్స్ నాట్ ఫన్ ఆఫ్ హిమ్, ఇట్స్ ట్రూ. సో 5 months జర్నీ నాతోనైతే అట్లా అయిందనమాట. సో వానికి యూనో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ 6 months to come so that we can feed him something. బర్త్డే మంచిగా చేస్తాం, ఒకటే ఈమె తినిపిస్తే ఒకటే నేను ఫుడ్ తినిపించేది. అంటే వాడిని చూస్తాం, అది కూడా పెడతా, అన్ని క్యాప్చర్ చేస్తే ఎవరెవరు ఫుడ్ పెడితే ఎవరెవరు బతిమలాడించుకుంటారు. ఎందుకంటే స్టార్టింగ్ బాగా ఎత్తుకోరు, ఇప్పుడు ఎత్తుకోమంటే నేను ఎత్తుకో, నాకు వల్ల కావట్లేదు. 1 year కి 90 ఉంటారు కొంతమంది. అట్లా అనొద్దు బేటా, ఆడు మళ్ళా తగ్గిపోతాడు. కానీ రెప్పలకి కొవ్వు ఉందని ఎవడన్నాడు? కానీ రెప్పలకు కూడా కొవ్వు ఉంది అని అన్నాడు. ఎన్నిసార్లు రిపీట్ చేసా? ఒక్కసారి రెప్పలు కూడా కొవ్వు ఉంది. అరే నలుగురిని మమ్మీ నాకు సంబంధం లేదు, నేను చూస్తున్నా.
సో అదనమాట మ్యాటర్. And the only thing we love in Alien is his smile. కానీ ఈజ్ వెరీ లక్కీ. అవును, ఇంత మంది అల్లారు ముద్దుగా ఫుల్ గా ఇట్లా నెత్తి మీద పెట్టే చూసుకుంటున్నాం వాడిని. ఆడైతే ఫుల్ అదృష్టవంతుడనే చెప్పాలి. కానీ ప్యాంపర్ చేసినాను అనుకో కొడితే తలకాయ పగిలిపోతుంది. నువ్వు నన్ను కొట్టు పాప, నేను అన్ని కొడతా. టచ్ కూడా చేయదు. సో జర అట్లా కొంచెం లాడైతే చాలా ఎక్కువనే ఉంది దానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య చెయ్యి పెట్టుకుంటున్నామ్మా నోట్లో, డేంజర్ పెట్టుకుంటున్నాం. ఎప్పుడు ఏదో ఒకటి అగో నోట్లోనే ఉండాలి. మేము ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే మా ముఖం చూడంగానే నవ్వుతాడు. సో నవ్వంగానే జస్ట్ ఇట్లా పట్టుకుంటాం కదా మేము. మంచిగా అంటే సూపర్ యాక్టివ్ అయితే ఉన్నాడు అయితే పిల్లవాడు. మంచిగా పిల్లవాడు నా కొడుకు. ఓకే, హీ సూపర్ యాక్టివ్ అండ్ we are really enjoying this journey all these 5 months like super కదా, చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాం. నేను ఎంతసేపు పడుకున్నా మమ్మీకి ప్రాక్టీస్ పోయింది, మమ్మల్ని పెంచి ఇంకా రాలేమో అనుకుంది. నేనన్నా అక్కడ ఎక్కడ పడుకోబెట్టి ఇక్కడ స్కూల్ నుంచి అక్కడ పడుకోబెట్టినావు, అక్కడ పడుకోబెట్టింది. అయితే నేను సడన్గా వెళ్ళిపోయి మమ్మీ నువ్వు పెంచడము కరెక్ట్ ఏదో అన్నది. అదే నువ్వు ఆల్రెడీ మమ్మల్ని చూసుకొని 10 years దాటిపోయింది కదా, ఇప్పుడు ప్రాక్టీస్ తప్పినట్టు నీకు చూసుకొని వస్తలే తప్పుంది అని అంటుంది. మర్చిపోయాడు వాడే చెప్పాడు వాళ్ళు చూసుకొని వస్తలే అని అన్నా. స్కూల్ నుంచి రాగానే వీళ్ళు ఎగబడతారు, నా పని అయిపోగానే నేను ఎగబడతా. ఇక లేచినప్పటి నుంచి ఎగబడుతూనే ఉంటది. చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ ఉంటాడు. కొంచెం సేపు అయినాక మేము అందరం బుజ్జగించుకొని అంతా అయిపోయిన తర్వాత ఇక ఫోన్లు వస్తూనే ఉంటాయి. పెద్దమమ్మ ఒక ఫోన్, చిన్నమమ్మ ఒక ఫోన్, నానమ్మ ఒక ఫోన్, అమ్మమ్మ ఒక ఫోన్. రోజు ఇవి డైలీ కస్టమర్స్ లాగా అయిపోయింది. కిందకి ఈ 4 members కి ఫోన్ చేయకపోతే వాళ్ళకి డే గడవదు. అట్లా రోజు ఫోన్ చేస్తారు. చూపే మా అత్తమ్మ మా మమ్మీ వీళ్ళు ఎక్కువ. కాదు, ఒక రోజు ఏమైంది తెలుసా, మొన్న సండే కదా వీడిని పట్టుకుంది అంటే చర్చ్ లో వాక్యం వినట్లే ఇగో అదేమో పిచ్చోళ్ళు ఇలా అనుకుంటున్నాడు. అదే అన్నా మచ్ హ్యాపెనింగ్ వెరీ మచ్ లైక్ వైజ్ బాగుంది. యాడ్ ఆన్ హ్యాపీనెస్ చాలా. ఒక రోజు ఏమైంది తెలుసా, అమ్మమ్మ కాల్ చేసింది చూపిమన్నది, కొంచెం పాడుకుంది, కట్ చేసింది. నెక్స్ట్ సెకండ్ ఈడ పెడుతున్నా నానమ్మ కాల్ చేసింది. ఎవరి గురించి? అవును, అంటే వాడు పడుకున్నాడని ఉండదు, ఏముండదు. అంటే వాడు పడుకుంటాడు కదా, సరే పాపం వాళ్ళని ఎందుకు ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి మొత్తం సౌండ్ తగ్గి పెడితే వాళ్ళు మాట్లాడుకునే పిచ్చి అంటారు నాన్న, పిచ్చి. ఇట్స్ బికమ్ ఎన్ అడిక్షన్ అండ్ అబ్సెషన్. చూడాలి. ఓకే, విచ్ ఇస్ ఫర్ గుడ్. హారబుల్ డారబుల్ అడారబుల్ పర్ఫార్మెన్స్. ఎక్కువ ఏడిపియడం అయితే నేను ఏంటో ఈ మధ్య క్యూట్ ఉంటుంది. నేను మొన్న వీడిని అరిస్తే ఏడ్చిందని చెప్పేసి ఆ ఏడుపు నచ్చి ఊరికే ఏడిపిమంటుంది మా మమ్మీ వీడియో కాల్లో. పైశాచిక ఆనందం. దోమలు కూడా కొరుకుతున్నాయి అంట. పర్లేదులే మమ్మీ, సగం కొవ్వు కరిగిపోతుంది. కొంచెం పాలిష్ పెడితే కుర్రోడు పైకి వచ్చేస్తాడు. చూర అయితే సో అదనమాట వీడితో మా జర్నీ అలా వెళ్తుంది. బంగారమా అక్క అనుకుంటున్నా, చూచినావా కాసేపు నవ్వుదాము. ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకేమైనా ఉందా? మంచిగా ఉండే ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. హోప్ మీరు కూడా కొంచెం మా వీడియోస్లో ఫన్ ఆర్ రియల్ టైమ్ కనెక్షన్స్ నో ఫన్ అండ్ రియల్ టైమ్ కనెక్షన్స్ని ఎంజాయ్ చేస్తూ మా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ యూనో ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మేక్ షూర్ దాట్ యూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడి మార్నింగ్ ఎత్తుకో వీడి మార్నింగ్ డే రొటీన్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము సూన్, లైక్ 1-2-3 డేస్లో. సో యాక్చువల్లీ మార్నింగ్ రొటీన్ వీడియో తీయాలంటే అందరం ఆ రోజు నాకు తెలిసి సండే రోజు అయితే సెట్ అవుతుంది. ఏమంటావు?
రోజు కూడా మార్నింగ్ లేవాలి, గుర్తుపెట్టుకోండి. అది తప్పదు ఇక. కొత్తగా చూస్తున్నారంటే మేక్ షూర్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ ద బెల్ ఐకాన్ ఆన్ సో దట్ మేము వీడియోస్ పెట్టగానే మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే మేము 100Kకి చాలా దగ్గరలో ఉన్నాము. మీరు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ వీ విల్ హ్యావ్ సిల్వర్ ప్లే బటన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దు, కామెంట్ సెక్షన్ని లెఫ్ట్కి స్వైప్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. లెఫ్ట్కి స్వైప్ చేయగానే మీకు హైప్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ హైప్ని క్రియేట్ చేసినాక పాయింట్స్ని సెండ్ చేస్తే వీడియో హైప్ అవుతుందంట. యూట్యూబ్ విల్ రికమెండ్ ఇట్ టు మోర్ పీపుల్ అని అనుకుంటున్నా టు గో ద వీడియో ఇన్ ట్రెండింగ్. సో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం అది చేయండి. ఒకవేళ జనరల్ ఆడియన్స్ ఉంటే వీడియో చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా హైప్ చేయండి, ఓకేనా? అది ఐ వాంటెడ్ టు సీ అది ఒకవేళ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కద్దాం, ఓకేనా? చెక్